మీరు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి అన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ తగులుతున్నాయి. సో బనకచెర్ల అనే ఇష్యూ 2 రాష్ట్రాల మధ్య అత్యంత వివాదాస్పదంగా ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? క్విక్గా ఒక చిన్న పాయింట్. ఒకటే పాయింట్ సార్, 2 రాష్ట్రాలు కూడా దానికి కలుపుకొని తెలంగాణకు డిప్లొమాటిక్ నేను అంటున్నాను, బనకచెర్ల ప్రాజెక్ట్ కావాలా వద్దా? తెలంగాణకు లాస్ అయితే వద్దు, మీరు లాస్ స్టాండ్ ఏంటి? లాసా? మా స్టాండ్ మీ సెంటర్ సార్, మీరు సెంట్రల్ గవర్నమెంట్, మీరు లాస్ మనకి ఏమంటే లాస్. నేను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణకు ఏది లాస్ జరిగితే దానికి మేము వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న మీ పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ బెనిఫిట్ చేయటం కోసం తెలంగాణ ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నారు. ఏం పెట్టాము మేము, మీ అది పెట్టకుండానే కదా ఇద్దరిని పిలిచినాం కదా మాట్లాడమని. ఎందుకు మాట్లాడుకోలేదు ఇద్దరు? చెప్పొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? బనకచెర్ల అనేది ఒక సెంటిమెంట్ ఇష్యూ ఎగ్జాక్ట్లీ మారిపోయింది ఆల్రెడీ మారిపోయింది. సో నిన్న ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. దాంతో మళ్ళీ బట్టి ఈరోజు లోకేష్ అండ్ కేటీఆర్ మధ్య ఉన్న సంబంధాలు, వాళ్ళ మీటింగ్స్ని ఎక్స్పోజ్ చేశాడు. ఇట్లా సెంటిమెంటల్ ఇష్యూ 2 రాష్ట్రాల ఇష్యూ కింద మారిపోయింది. మీరు తెలంగాణలో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ కూటమిలో మీరు కూడా భాగస్వాములు. అక్కడ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. రేపు బనకచెర్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే మీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి మీ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. 2 రాష్ట్రాల్లో మీ పార్టీ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? నేను చెప్తాను సార్, మేము రెండు ఒక స్టేట్స్ కూడా మేము నేషనల్ పార్టీ, మాకు తెలుగు ప్రజలే మాకు ముఖ్యము. తెలుగు ప్రజలు ముఖ్యంలో రాష్ట్రం అయినప్పుడు ఒక రాష్ట్రం, నేను ఒక ప్రెసిడెంట్ కాబట్టి ఈ రాష్ట్రం ఒక సంబంధించిన ఇంట్రెస్ట్ నేను చూస్తాను. ఫస్ట్ ఈ రాష్ట్రం సంబంధించిన ఇంట్రెస్ట్ చూస్తాను. ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ప్రభుత్వం ఈ విధంగా లాస్ అవుతుంది మనకు అని చెప్పి మాకు ఆల్ పార్టీ మీరు నాకైతే తెలియదు, అందుకని చెప్పి నేను పోలేదు కాబట్టి. మా వాళ్ళు ఎవరు పోయి నాకు రఘునందన్ వెళ్ళారు, నాకు తెలియదు అక్కడ ఏం మాట నాకైతే తెలియదు, నేను లేను. ఏ విధంగా లాస్ అవుతుందో వాళ్ళు నిజంగా కన్విన్స్ చేయగలిగితే వీళ్ళు స్టాండ్ బై తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణతోనే మేము ఉంటాం.